నీకు ఒకటే చెప్తున్నాడు ఒత్నియేలు గారు, బలంగా దేవుని కోసం నిలబడండి. మీ జీవితం నెమ్మదిగా సుఖంగా ఉంటారు. మీకు రోగం వచ్చిందా మీరు సావరు, మీకు కష్టం వచ్చిందా మీకు కన్నీరు రాను, మీకు అప్పుల బాధలు ఉన్నాయా అయినా సరే ఆయన తోడుంటాడు. మీ జీవితం నెమ్మదిగా ఉండాలంటే నాలా బతకండి, న్యాయంగా బ్రతకండి, దేవుని కొరకు బ్రతకండి అని ఎవరు చెప్తున్నారు మనకి పాఠం? ఒత్నియేలు గారు చెబుతున్నారు. ఈ మాటను బట్టి నువ్వు ఎలా ఉంటున్నావో చెప్పండి. విన్నంతసేపే వేడుకుంటాం, తర్వాత మనం ఏమైపోతాం? చల్లారిపోతాం కదా, అవునా కదా? అంత మాట వెయిట్ చేసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఇస్త్రీ పెట్టుంది, కరెంట్ ఇస్త్రీ పెట్టుంది, ఆ చుచ్చు ఆపేసామంటే అదేమైపోద్ది? చల్లారిపోద్ది. చుచ్చు వేసి ఉంటే అలా వేడి వేడిగా ఉంటుంది. ఎప్పుడు కూడా వాక్యం అనే వెలుగు నీలో ఉంటూనే వేడిగా ఉంటావు. అక్కడ ఆ మాట చూసారా? 40 సంవత్సరాలు దేశం నెమ్మదిగా ఉందంటే అర్థం ఏంటంటే ఇతని పరిపాలన లేక ఇతని అడుగు జాడల్లో అందరూ సుఖంగా బతికారు, ప్రశాంతంగా ఉన్నారు. ఆయన చచ్చిపోయాడంతే. ఏం చేశారు? ఆ మాట చెప్తాను బాగా వినండి. మీ బ్రతుకులు ఎలాగున్నాయో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీరు న్యాయంగా బ్రతికితే సుఖంగా ఉంటారు. సుఖంగా బ్రతకాలనుకుంటే న్యాయంగా బ్రతకండి. అట్టి జీవితం దేవుడు మనకు దయచేయను కాక.